అహంకారాన్ని ప్రజలు ఎప్పుడూ సహించరని, ప్రజలు తగిన గురపాఠం చెప్తారని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తన్నీరు హరీష్ రావు అన్నారు. భువనగిరి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన జగదీశ్వర్ రెడ్డితో ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం దారుణమని హరీష్ రావు అన్నారు. ఖచ్చితంగా పనిచేసి మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి. ఒకవేళ అవకాశం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ తర్వాత నిజంగా మీ అందరినీ చూస్తా ఉంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత 2 నెలలు నిండక ముందే మీటింగ్ పెడితే దాదాపు 4 గంటల నుంచి నిలబడే ఉన్నారు కుర్చీ జారకపోతే. అంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పార్టీ. మా కార్యకర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారని చూపుతాం. ఇది వేరే మంది నిర్ణయం వచ్చిందంటే మీ పట్టుదల కనబడతాం. సరే, దురదృష్టం భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు. ఓటమి గెలుపు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తాయి. దాటగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉన్నారు. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగిండ్రు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి. నిజంగా మీ అందరినీ చూస్తా ఉంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత 2 నెలలు నిండక ముందే మీటింగ్ పెడితే దాదాపు 4 గంటల నుంచి నిలబడే ఉన్నారు కుర్చీ జారకపోతే. అంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పార్టీ. మా కార్యకర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారని చూపుతాం. ఇది వేరే మంది నిర్ణయం వచ్చిందంటే మీ పట్టుదల కనబడతాం. సరే, దురదృష్టం భువనగిరి ఓటమి కానీ మన బీఆర్